పేదవాడి పక్షాన నిలబడతా, ప్రజా గొంతుకై నినదిస్తా. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. పిల్లల ఎదుటే వచ్చే అబద్ధాలు, రాష్ట్రానికి పెద్దరిహం వహించే బాధ్యతలో ఉన్నాననే స్పృహలో లేకుండా నిస్సిగ్గుగా బుకాయింపు బడాయిల రాష్ట్రంలో ఇప్పటిదాకా అసలు అమ్మఒడి లేనే లేదు. ఈ పథకాన్ని తామే ఇచ్చామని సీఎం చంద్రబాబు నిస్సిగ్గుగా చెప్పుకోవడాన్ని చూసి యావత్ ప్రపంచవ్యాప్తంగా తెలుగు జాతి నివ్వెరపోతోంది. ఇంత దివాళా కోరుతనమా? అబద్ధం అనే పదానికి డిక్షనరీ చూడాల్సిన అవసరం లేదు. బాబు పేరు చెబితే చాలని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పుడు సత్యసాయి జిల్లా కొత్త చెరువు జెడ్పీ పాఠశాలలో నిర్వహించిన పీటీఎంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు అమ్మఒడి రూపశిల్పి తన తనయుడు నారా లోకేష్ అని కల్లార్పకుండా బుకాయించారు. నేను తల్లికి వందనం ఇచ్చాం, మినిస్టర్ గారు ఉన్నారు, ఆయన కూడా చదువుకున్నాడు, బాగా మంత్రి అయ్యాడు. ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చాడా? ఇది ఒక ప్రభుత్వ విధానమేనా కాదా? ఎట్లొచ్చింది? ఆయన ఆలోచనలో నుంచి. లోకేష్ కూర్చున్న టేబుల్ మొదలుకొని చంద్రబాబు ఏ పుస్తకంలో చూసి పిల్లలకు పాఠాలు చెప్పారో ఆ బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ కూడా తీసుకొచ్చింది వైఎస్ జగన్ ప్రభుత్వమేనని పలువురు గుర్తు చేస్తున్నారు. మొన్న విశాఖలో యోగా పేరుతో డ్రామా నడపగా తాజాగా పీటీఎం గిన్నిస్ రికార్డులంటూ నాటకాన్ని రక్తి కట్టించారని వ్యాఖ్యానిస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏనాడు చంద్రబాబు ఊహకు కూడా తట్టని విప్లవాత్మక సంస్కరణల్ని వైఎస్ జగన్ విద్యారంగంలో తెచ్చారని పేర్కొంటున్నారు. చంద్రబాబు సర్కార్ చేసిందల్లా స్కూళ్లను మూసివేయడం, బొద్దింకల భోజనం, ఇంగ్లీష్ మీడియం ఎత్తివేత, సిబిఎస్ఈ, ఐబీ రద్దు, నాడు నేడు నిలిపివేతతో పాటు 10th పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించలేకపోవడం, మూల్యాంకనంలో తప్పిదాలు దొరలటం, ప్రభుత్వ స్కూళ్లకు ఏడాదిగా ఏకంగా 5 లక్షల విద్యార్థులను దూరం చేయడం అని విద్యావేత్తలు, తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ప్రపంచంలో అబద్ధానికి బాబే బ్రాండ్ అంబాసిడర్ అనేందుకు ఇదో మరో తార్కాణమని పేర్కొంటున్నారు. తల్లికి వందనం పథకం మంత్రి నారా లోకేష్ ఆలోచనల నుంచే పుట్టిందని బాబు చెప్పడంతో పిల్లలతో పాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నిర్ఘాంతపోయారు. ఇదే చంద్రబాబు తల్లికి వందనం పథకాన్ని జూన్ 12న ప్రారంభిస్తూ అమ్మఒడి పథకం మార్గదర్శకాల ప్రకారమే లబ్ధిదారుల్ని ఎంపిక చేశామని చెప్పడాన్ని వారంతా గుర్తు చేసుకున్నారు. తల్లికి వందనం, అమ్మఒడి పథకాలు రెండూ ఒకటేనని వల్లవేయడాన్ని ప్రస్తావిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా నాడు నేడు పథకం కింద వైఎస్ జగన్ అభివృద్ధి చేశారు. కొత్త చెరువు జెడ్పీ పాఠశాలను అదే రీతిలో తీర్చిదిద్దారు. స్వయంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ విద్యార్థులతో కలిసి కూర్చున్న కుర్చీలు, డబుల్ డెస్క్ బెంచీలు వైఎస్ జగన్ ప్రభుత్వం సమకూర్చినవే. అది బహిర్గతం అవుతుందనే భయంతో నాడు నేడు పథకం పేరుపై స్టిక్కర్లు అతికించి మాయం చేశారు. అసలు ఆ పాఠశాలలో అమర్చిన ఫ్యాన్లు, లైట్లు, అధునాతన ఐఎఫ్ఐ స్క్రీన్లు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసినవి. గత ప్రభుత్వం అందజేసిన అధునాతన ఐఎఫ్ఐ స్క్రీన్ల ముందు నిలబడి తల్లికి వందనం పథకం లోకేష్ ఆలోచనల నుంచి పుట్టిందేనని సీఎం చంద్రబాబు నిస్సిగ్గుగా చెప్పడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఒకరి ముఖం ఒకరు చూసుకుని నవ్వుకున్నారు.